రాష్ట్రమంతా ఎల్ఈడి దీపాలు పెట్టాలి, ఎన్ని అవసరము ఉన్నాయో అంచనా వేయండి, వాటి బాధ్యత సర్పంచ్లకు అప్పగించాలి. మీరు ఎన్నికలు పెట్టకుండా సర్పంచ్లకు ఎట్లా అప్పచెప్తారు? ఎన్నికలు పెట్టాలి కదా ముందు మీరు ఎన్నికలు పెడితే ఆడ లోకల్ బాడీలు ఏర్పడితే అప్పుడు సర్పంచ్లకు ఎల్ఈడి బల్బులు పెట్టమంటావా, ఎర్ర బల్బులు పెట్టమంటావా, లేకపోతే లైన్లు వేయమంటావా, ఏమేయమంటావా అనేది అప్పుడు కథ. సర్పంచ్ ఎన్నికలు పెడతానికే ముంగల్ కోతలేరా అయిపోయి ఇయ్యాల ఎన్నో తారీఖు 16వ తారీఖు, ఇంకా 13 రోజులు 14 రోజులు. ఈ 14 రోజులలో ఎన్నికలు అయితే కావు, ఇక కోర్టుకు పోతుర్రు, ఇంకేదో చేస్తారు, దాన్ని వాయిదా వేసేస్తారు. ఆ రిజర్వేషన్లు అక్కడనే పోయినాయి, ఆ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ వ్యవహారం అక్కడనే పోయింది, ఇదంతా అక్కడనే పోయినది. ఇప్పుడు ఇక బీసీ రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు, అవన్నీ గాలికి పోయినాయి. అష్టవంకర్లతోటి త్రిపులార్ అంట, సొంత భూములకు మేలు జరిగేలా రేవంత్ రెడ్డి రూటు మార్చేశాడు, పచ్చటి పొలాలను నాశనం చేస్తున్నాడు, ఊరికి ఊరే బలవుతున్నా దయలేదు, పాత అలైన్మెంట్ మార్చొద్దని ధర్నాలు, సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు, అలైన్మెంట్ మార్పు పైన విచారణ చేపట్టాలి, సమస్య పరిష్కరించే వరకు పోరాడుతాం, సర్కారుకు అల్టిమేటం జారీ చేసినటువంటి హరీష్ రావును కలిసినటువంటి త్రిపులార్ బాధితులు. అయితే మనం గతంలో మనం మాట్లాడుకున్నాం, ఇరిగేషన్ స్కామ్ మీద మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పకుండా రేపు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సేమ్ అలాగనే ఈ త్రిపులార్ అలైన్మెంట్ మీద రేపు సీఎం ఫ్యామిలీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ ఉన్నదో, రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ, వారితో పాటు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళు తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది కరెక్ట్గా కనుక దాని మీద మళ్ళీ విచారణ చేస్తే. ఎందుకంటే రింగ్ రోడ్ అంటే ఇట్లా ఉండాలి రింగ్ రోడ్. కానీ కాంగ్రెస్ రింగ్ రోడ్ ఎట్లా ఉంది తెలుసా? అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ ఇట్లా ఉన్నది, ఇది రింగ్ రోడ్, కాంగ్రెస్ పార్టీ రింగ్ రోడ్ ఇట్లా ఉన్నది. అత్తగారి భూమి ఉన్నది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి చుట్టాల భూములు ఉన్నాయి, ఈడ కాంగ్రెస్ ఎమ్మెల్యే చుట్టాల భూములు ఉన్నాయి, ఈడ ఇంకొకరే. ఎందుకంటే వాళ్ళ భూములు పోకుండా ఇట్లా పోతే వాళ్ళ భూములు మీదంగా పోతాయి, అలా భూములు పోతే ఆగమైపోతాయి, వాళ్ళ భూములు వాళ్ళ వెంచర్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ రింగ్ రోడ్ కనుక ఒక కొంత డ్రోనో లేకపోతే ఏదో శాటిలైటు దాని నుంచి ఒక వీడియో కనుక ఫోటో కనుక తీస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానము, వాళ్ళ భూదాహము ఎట్లా ఉన్నదో చాలా స్పష్టంగా క్లియర్ కట్గా కనపడేటువంటి అంశము ఈ రీజనల్ రింగ్ రోడ్. ఇన్ని వంకరలు తిరుగుతూ ఉంది ఆ రింగ్ రోడ్. దాని మీద కనుక విచారణ చేస్తే తప్పకుండా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తప్పకుండా దీంట్లో బొక్కలకు పోతాడు. మన రేవంత్ రెడ్డి గారు పెద్ద దూరం అవసరం లేదు, మాడుగుల నుంచి పోవాల్సినటువంటి అలైన్మెంటు, మాడుగులలో ఎవరి భూములను కాపాడడం కోసము ఆ అలైన్మెంట్ను కలకొండపల్లికి లేకపోతే ఇంకో పక్క ఊరికి ఆ ఊరికి అట్లా మార్చారు. మాడుగుల నుంచి పోవాలి, అది దాన్ని లోపలికి వేసేసి ఈ రోడ్డును బయటకు చేసారు. ఎందుకంటే దానికి విలువ రావాలి, ఇక్కడ కలకొండపల్లిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల భూములు ఇండ్లు పోవాలి. ఇదన్నమాట కథ. మళ్ళీ ఆడ ఉన్నది ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కాశిరెడ్డి నారాయణ రెడ్డి గారు. వారేమో నాకేం తెలుసు, మరి నీకేం తెలియడానికి ఎందుకు ఉద్యోగానికి రిజైన్ చేయి, మా పేదల భూములన్నీ పోతావునని చెప్పేసి రాజీనామా చేసి పక్కన కూర్చో, నీ ప్రభుత్వం ఎట్టెట్ట కలుగుతాం, వెంటనే ఉప ఎన్నిక వస్తుందా, ఆడ ఉప ఎన్నికల్లో మళ్ళా నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయి, బీఆర్ఎస్ నుంచి ఇంకోరు పోటీ చేస్తారు, ఆడ నీ ఓటమి రూపంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారు, అప్పుడు తప్పకుండా అడంగా రూట్ మారిపోతుంది. చేస్తాడా? చేయడు కాశిరెడ్డి నారాయణ. నాకేం తెలుసు, నా భూములు కూడా పోతున్నాయి, మా అన్న భూమి పోతుంది అని చెప్తున్నాడంట రైతులు పోతే. సో కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళ డ్రామాలు, ఆ ఎమ్మెల్యేల డ్రామాలు. కొంతమంది మంత్రులయ్యి ఎమ్మెల్యేలయ్యి వెంచర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వెంచర్లు, 100-200 ఎకరాలు 300 ఎకరాల. ఆ వెంచర్లను కాపాడడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. పేదల భూములకైతే ఎకరానికి 10 లక్షలు 15 లక్షలు వచ్చే దులుపుకోవచ్చు, వెంచర్లు పోతే ఎట్లా? తెలంగాణలో కుటీర పరిశ్రమగా డ్రగ్స్ ఉన్నది, తయారీకి హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. చర్లపల్లిలో 12,000 కోట్ల డ్రగ్స్ దొరికింది, ఓ స్కూల్లో తయారు చేస్తూ దొరికారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదు? సామాజిక కార్యకర్త బక్కా జడ్సన్ గారు నిన్న మాట్లాడారు. నిజంగా కూడా జడ్సన్ అన్న రోజు మాట్లాడుతూ ఉంటాడు. పాపం ఆయనకు మరిగా ఎందుకు అంత ఓపిక ఉంటుందో ఏమో తెలియదు, కానీ నిజంగా వాస్తవం ఆయన చెప్పింది. 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ దొరికినాయి మొన్న. దాని మీద ప్రభుత్వం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు, సడి లేదు, సప్పు లేదు, ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు.
మన డీజీపీ గారి నుంచి పోలీసుల నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు, ఒక్క స్టేట్మెంట్ లేదు. అసలు దొరికింది డ్రగ్స్, అది పట్టుకున్నది మహారాష్ట్ర పోలీసు వాళ్ళు. మరి మన పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక స్టేట్మెంట్ లేదు, ఏమీ లేదు. 12,000 కోట్లు అండి, ఏమి రూపాయి 2 రూపాయలు కాదు, కోటి 2 కోట్లు కాదు, 12,000 కోట్లు. ఆ ఏ యూట్యూబ్ ఛానల్ మాట్లాడతలేడు, ఏ శాటిలైట్ ఛానల్ మాట్లాడతలేడు, ఎవ్వరు మాట్లాడతలేరు ఆ డ్రగ్స్ మీద. నిన్న మొన్న ఒక స్కూల్లో ఏకంగా డ్రగ్స్ తయారు చేస్తూ ఉన్నారు, మత్తు పదార్థాలు డ్రగ్స్ అని తయారు చేస్తూ ఉన్నారు ఒక స్కూల్లో. ఆ స్కూల్ని సీజ్ చేసిరు నిన్న. దాని మీద కూడా ఎలాంటి ప్రకటన లేదు హోంశాఖ నుంచి కానీ. ఆ నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఉందో పండుకుందో గాడులు కాస్తుందో తెలియదు. ఆ నార్కోటిక్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, హోంశాఖ నుంచి కానీ, మన డీజీపీ గారి నుంచి కానీ ఎక్కడి నుంచి ఒక ప్రకటన లేదు, ఏం లేదు. ఎందుకు డ్రగ్స్ అంతగానం దొరుకుతూ ఉన్నాయి? ఆ ఈగిల్ ఏం చేస్తున్నది? గుడ్లు పెడుతుందా ఈగిల్? పిల్లలుగా అంటుందా? ఈగిల్ అనేది ఏదో పెట్టగా ఒకటి ఈగిల్ పెడుతున్నాం, మేము చూస్తాం, ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి కూడా చూసి దాన్ని వీకేస్తాం గంజాయి మొక్కను అని. ఆ ఈగిల్ ఏం చేస్తుంది? ఆ గద్ద ఏం చేస్తున్నది? మరి ఏమన్నా గంజాయి మొక్క అనుకొని పోయి షెర్ల గడ్డి వీక్తున్నట్టుంది ఆ గద్ద. ఎక్కడ పోయింది మరి? ఇంత తెలంగాణ మొత్తం డ్రగ్స్ మయం అయిపోతా ఉన్నది, హైదరాబాద్ మొత్తం డ్రగ్స్ మయం అయిపోతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారేమో పొడుగు మాటలు చెప్పిరి, మేము కూరలు వీకేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి. దీని మీద ఆలోచించాలి సీరియస్గా. కటిక చీకట్లో కన్న బిడ్డలతో ఎరువు కోసం మహిళా రైతు పడిగాపులు, పిల్లలను చేతుల పట్టుకొని వాళ్ళకు ఆకలికి పాలించుకుంటూ అక్కడిని చీకట్లో కూర్చున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలి. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి, ఇంటి ముందు అంగన్వాడీల ఆందోళన, రేవంత్ రెడ్డి డౌన్ అంటూ నినాదాలు. అందరి మంత్రుల ఇండ్ల ముందు నిరసన తెలిపిరంట. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్, అదుపులో తీసుకున్న పోలీసులు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఇంటి ముందులకు ధర్నా చేసారు. మంచోళ్ళు, ధైర్యం ఉండాలి, చేయాలట. అట్లా మంచి పని చేసిర్రు మంచోళ్ళు.